వైజాగ్లో జూన్ 5, 6, 7 తేదీల్లో అయితే ఈ సహజ యోగా గురించి అండ్ ఒక మంచి సెమినార్ అవుతుంది 2026. అండ్ అదేవిధంగా ఆదిశక్తి పూజ అనే ఒక కార్యక్రమం కూడా దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడ చేయబోతున్నారు. సో అసలు ఏంటి సహజ యోగా, దీని ద్వారా అండ్ మెంటల్ స్ట్రెస్ని ఏమైనా మనం తగ్గించుకోవచ్చా, దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుందా అనేది తెలుసుకుందాం. మనతో పాటు అయితే సహజ యోగా నుంచి యూత్ అంతా ఉన్నారు. సో అసలు ఏంటి సహజ యోగా, అసలు యూత్కి అండ్ పిల్లలకి ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది అడిగి తెలుసుకుందాం. సో వైష్ణవి, మీరు చెప్పండి, అసలు యూత్కి ఈ సహజ యోగా అంటే ఏంటి, మెంటల్ స్ట్రెస్ ఏమైనా తగ్గించుకోవడానికి ఈ సహజ యోగా అనేది ఏమైనా యూజ్ అవుతుందా? ఎస్, జనరలీ సహజ యోగా ఇస్ బేసిక్ మెడిటేషన్. సో యాక్చువల్లీ మనకు తెలిసిన మెడిటేషన్కి సహజ యోగా మెడిటేషన్కి వీ హ్యావ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ అనమాట. ఓకే. సో బేసిక్ మెడిటేషన్ నార్మల్ యాజ్ పర్ అందరికీ తెలిసిన వ్యూలో మెడిటేషన్ అంటే జస్ట్ ఒక 5 minutes ఫోకసింగ్ ఆన్ సంథింగ్ జస్ట్ ఫర్ పీస్. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, ఈ ఎక్కువ ఆలోచించడం కానీ జస్ట్ బికాస్ ఆఫ్ దట్, సో అది మనం మన మైండ్ని డైవర్ట్ చేయకుండా మన సొంతంగా వీ గో ఇన్ టు దట్ పీస్ అనమాట. ఓకే. సో ఫ్రమ్ దే మనకు ఇంబ్యాలెన్సెస్ అనేవి ఉండవు. సో ఈ ఓవర్ థింకింగ్ ప్రెజెంట్ ఎక్కువగా ట్రెండ్ అయ్యేది ఓవర్ థింకింగ్. ఎవరిని అడిగినా డిప్రెషన్, ఓవర్ థింకింగ్, స్ట్రెస్. సో ఇవన్నీ ఎప్పుడంటే వెన్ వీఆర్ నాట్ ఇన్ బ్యాలెన్స్. సో ఈ సహజ యోగాలో యూ గెట్ దట్ బ్యాలెన్స్ వితౌట్ డైవర్టింగ్ ఆర్ వితౌట్ ఇంటెన్షనల్లీ ఫోర్స్ఫుల్గా కాకుండా సైమల్టేనియస్లీ ఫ్రమ్ విత్ ఇన్ యూ కెన్ ఫీల్ దట్ బ్యాలెన్స్. ఓకే. అంటే మెయిన్ ఇప్పుడు మనం చూస్తున్నాం చిన్నపిల్లల నుంచి కూడా ఈ డిప్రెషన్ అనే వర్డ్, అసలు ఒకప్పుడు మేము వాళ్ళ ఏజ్లో ఉండేటప్పుడు డిప్రెషన్ అంటే ఏంటో కూడా తెలియదు, గూగుల్ కూడా మాకు యూజ్ చేయడం కూడా తెలియదు. ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ పిల్లల్ని అడిగినా నేను డిప్రెషన్లో ఉన్నాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను అనే వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. సో ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో దానికి ఈ సహజ యోగా రోజుకి ఎంత టైం ప్రాక్టీస్ చేయాలి అంటారు, మీరు చెప్పండి. ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. అంటే మీరు దేన్ని బలవంత పెట్టకుండా ఫ్రమ్ విత్ ఇన్ ఇట్స్ జస్ట్ నోయింగ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు జనరల్గా బీచ్లో కూర్చున్నాం అనుకోండి, అలా బీచ్లో చూస్తూ ఉంటే వీ ఎంజాయ్ అవర్ ఓన్ కంపెనీ, వీ ఫీల్ పీస్ఫుల్. అంటే ఎంత స్ట్రెస్ ఉన్నా మనం వైజాగ్ హైట్స్కి బీచ్లోకి వెళ్ళి అలా జస్ట్ ఒక 10 minutes కూర్చుంటే వీ ఫీల్ కామ్. సో ఇట్స్ జస్ట్ నోయింగ్ యువర్ సెల్ఫ్, అండర్స్టాండింగ్ వాట్ యూ లవ్, లైక్ ఎంజాయింగ్ యువర్ ఓన్ కంపెనీ. సో సహజ యోగా ఈజ్ ఆల్ అబౌట్ నోయింగ్ యువర్ సెల్ఫ్ అనమాట. సో ఈ ప్రాసెస్ని మనం రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 10 to 15 minutes మెడిటేట్ చేసుకోవడం వల్ల వీ ఫీల్ ఇంకా కామ్గా, ఇంకా పీస్ఫుల్గా, హ్యాపీగా మన డేని ఇంకా మంచిగా లీడ్ చేయగలుగుతాం. ఇక్కడ ఈ మెడిటేషన్ చేయటం వల్ల ఏమవుతుందంటే మన కుండలిని శక్తి ఎప్పుడైతే జాగృతి అవుతుందో దాని తర్వాత విత్ హెల్ప్ ఆఫ్ శ్రీ మాతాజీ మనం ఈ మెడిటేషన్ చేసినప్పుడు ఈ థాట్కి మధ్యలో ఒక గ్యాప్ అనేది వస్తుంది, ఒక సెకండ్స్ వస్తుంది ఇనీషియల్గా. దాన్నే మనం మెడిటేషన్ అంటాము. మన ఈ సాధన చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ గ్యాప్ అనేది, నిర్విచార స్థితి అనేది పెరుగుతూ వస్తుంది మనకి. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎప్పుడైనా ఎక్కువ పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఆలోచించినప్పుడే డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉంటుంది. మనం ఎప్పుడైతే ప్రజెంట్ స్టేట్లో ఉంటామో డిప్రెషన్స్ కానీ యాంగ్జైటీ కానీ ఇట్లాంటివి అనేది ఉండదు. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉండటానికి ఈ సహజ యోగా ధ్యానం అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. చూడండి, కొన్ని మెడిటేషన్స్లో ఓం ఉంటుంది, కొన్ని మెడిటేషన్స్లో సోన్స్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. ఇట్లా చాంటింగ్తో ఏమైనా చేస్తారా? యూజువల్గా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా కూడా నా బ్రెయిన్ ఇక్కడ పనిచేస్తుంది అండ్ బయట ఒక 4 places కూడా పనిచేస్తుంది. రకరకాల థాట్స్ వస్తూ ఉన్నాయి. మిమ్మల్ని అడిగే క్వశ్చన్కి నెక్స్ట్ ఏం అడగాలి, ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటాయి, నా మైండ్ ఇట్లా ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది. సో జరిగిపోయిన విషయాల కోసం రన్ అవుతూ ఉంటుంది. వీటన్నిటికీ సహజ యోగా అనేది ఒక సొల్యూషన్ అంటారా? యాక్చువల్గా మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ సహజ యోగా ఎప్పుడైతే చేస్తున్నామో, ఇప్పుడు మీరు డైవర్షన్ ఎక్కువ అయిపోతున్నాం, ఇక్కడ ఇంటర్వ్యూలో ఉండి కూడా బ్యాక్ ఆఫ్ ద మైండ్ వీఆర్ థింకింగ్ సమ్ అదర్ థింగ్స్ అని చెప్తున్నారు కదా. ఈ మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఏ వర్క్ అయితే చేస్తున్నామో దాని మీద మోర్ కాన్సన్ట్రేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము అంటే ఈ మెడిటేషన్ చేయడం వల్ల మేమేంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద మన కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. బ్యాక్ ఆఫ్ ద మైండ్ కూడా ఇక్కడే ఉంటుంది, వేరే వాటి గురించి థింకింగ్ అనేది మనకి ఉండదన్నమాట. దానికోసం మేజర్గా ఏంటంటే ఎవరైతే యూత్ కానీ చిన్నపిల్లలు కానీ ఈ మెడిటేషన్ చేయటం వల్ల
ఏమవుతుందంటే వాళ్ళు డిప్రెషన్కి అండ్ ఈ ప్రజెంట్ ఉన్న స్టడీస్ ఓవర్ స్ట్రెస్ అనేది వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉంటారు. బట్ ఒక మెడిటేషన్ చేసేటప్పుడు యూజువల్గా కామ్గా కూర్చోవాలన్నా కూడా ఇట్స్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది నాకైతే. థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, అది ఆ థాట్స్ అనేది ఎక్కువ రాకుండా అది కంట్రోల్ అవ్వడానికి మీరు చెప్పిన మీ స్టేజ్లోకి రావాలి అంటే అది ఎంత టైం పడుతుంది? అంటే అది డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ ఉంటుందండి. Okay. కొంతమందికి వన్ డేలో కూడా వాళ్ళు ఓవర్కమ్ చేస్తారు వాళ్ళ కాన్సన్ట్రేషన్ బట్టి, కొంతమందికి మంత్స్ పట్టచ్చు, కొంతమందికి ఇయర్స్ పట్టచ్చు. అది బేస్డ్ ఆన్ మన ఇంట్రెస్ట్ అనే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఇంట్రెస్ట్తో కనుక సరెండర్ చేసి ఆ మెడిటేషన్ చేసాము అంటే విత్ ఇన్ డేస్లో కూడా మనం ఓవర్కమ్ చేయొచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో చాలా చిన్న ఏజ్లోనే ఇప్పుడు అనకూడదు కానీ వాళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్తున్నారు. మార్క్స్ తక్కువైతే ఒక పేరెంట్గా మనం తిట్టలేకపోతున్నాము, అరవలేకపోతున్నాము. ఎందుకు తక్కువ వచ్చాయని క్వశ్చన్ చేయలేకపోతున్నాం. అరవడం అనేది పక్కన పెడితే ఎందుకు తక్కువ వచ్చాయనన్న మార్క్స్ అని అడిగితే వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో అనేది భయం వేస్తుంది. ఒకప్పుడు కర్ర పట్టుకొని ఇంటి చుట్టూ పరిగెట్టించి మన పేరెంట్స్ కొట్టేటప్పుడు మనం అలా రియాక్ట్ అవ్వాల. అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది ఇప్పుడున్న జనరేషన్కి. సో ఈ జనరేషన్ పిల్లలకి అంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. వీళ్ళకి సహజ యోగా అనేది మనం నేర్పించాలి అంటే అది పాసిబుల్ అవుతుందా పిల్లల విషయంలో? ఆబ్వియస్లీ. సో ఆ జనరేషన్ గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉంది. ఐ థింక్ అది వాళ్ళకున్న ఎక్స్పోజర్ వల్ల, సోషల్ మీడియా వల్ల, ఫోన్స్కి వాళ్ళకి ఉన్న అడిక్షన్స్ వల్ల, ఈ ఏదైతే అన్నెసెసరీ ఎక్స్పోజర్ వాళ్ళ లైఫ్స్లో క్రియేట్ అయిందో పాసిబిలీ కోవిడ్ వల్ల, సో వాళ్ళు ఇలా మారిపోవాల్సి వచ్చింది. సో ఇట్స్ కంప్లీట్లీ క్యూరబుల్. వాళ్ళు పెరుగుతున్న ఎన్వైర్న్మెంట్, వాళ్ళు ఎలా అయితే ఉన్నారో దాని అంతటినీ వాళ్ళు మార్చుకోగలిగితే, వాళ్ళ హ్యాబిట్స్ని మార్చుకోగలిగితే డెఫినెట్లీ వాళ్ళు దాని నుంచి బయటికి రాగలుగుతారు, ఇంకా మంచిగా. అండ్ సమ్టైమ్స్ వి మిస్ దట్ సెల్ఫ్ కంట్రోల్. లైక్ ఇప్పుడు బిఫోర్ మెయిన్లీ స్టడీస్ కోసం తీసుకుంటే లైక్ ఎగ్జామ్స్ బిఫోర్ కానీ, లేదా సమ్ పీపుల్ ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అప్పుడు ఫర్ ఒక 5 minutes రిలీఫ్ కోసమనో లేదా టైంపాస్ కోసం, చిన్న బ్రేక్ కోసం అని చెప్పి వీ స్టార్ట్ స్క్రోలింగ్ రీల్స్. బట్ వీ కుడెంట్ స్టాప్ అవర్ సెల్ఫ్. అది ఇట్ గోస్ ఫర్ హవర్స్ అండ్ హవర్స్. ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది యూ గెట్ ఇన్ టు దిస్. ఓకే, ఎప్పుడైతే యూ స్టార్ట్ మెడిటేటింగ్ యూ గెట్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ మీ సెల్ఫ్ కంట్రోల్ అనేది మీకు వస్తుంది. సో దెన్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఎవ్రీ వే అనమాట, మేబీ యువర్ స్టడీస్. ఇప్పుడు చెప్పండి, లైక్ సాఫ్ట్వేర్ జాబులు కానివ్వండి ఆర్ ఎనీ జాబ్స్ ఇప్పుడు 24/7 రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఒక హాస్పిటల్ వైపు కానివ్వండి ఆర్ సాఫ్ట్వేర్ అయినా కంటిన్యూస్ షిఫ్ట్స్ ఉంటారు. ఈ ఓవర్ నైట్ వర్క్ చేసి వాళ్ళు కూడా చాలా మెంటల్ స్ట్రెస్లో ఉంటారు. ఈవెన్ నార్మల్ జనరల్ షిఫ్ట్ చేసిన వాళ్ళు నైట్ కొంచెం ఓవర్గా లేట్గా పడుకుంటే మార్నింగ్కి కొంచెం వాళ్ళంతా బాగా డిస్టర్బ్ అయిపోయి ఉంటాం. అలాంటి కంటిన్యూ నైట్ షిఫ్ట్లు వర్క్ చేస్తున్న వాళ్ళు ఆర్ ఏదైనా కొంచెం ఓటీ ఎక్కువగా చేస్తున్న వాళ్ళకి ఆఫీస్లో ఉండి కూడా సహజయోగా చేసుకోవచ్చా? ఓన్లీ ఇంట్లో మాత్రమే పాసిబులా? It is possible everywhere. And like it's like if you are chanting something, as you asked earlier, ఏదో చాంట్ చేస్తుంటేనో లేదా ఇంకేదో ఇప్పుడు మంత్రాస్ తీసుకోవాలి అందరి మధ్యలో, లేదా ఇంకేదో కొత్త ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి అంటే వెన్ వీఆర్ ఇన్ పబ్లిక్ మనం అవన్నీ ఆబ్వియస్లీ చేయాలి. సో ఇట్ ఈస్ నాట్ లైక్ పర్టికులర్లీ ఒక ప్రాసెస్ అన్నట్టు కాదు, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇఫ్ యూ వాంట్ సమ్ వాటర్, మీరు నలుగురిలో ఎంత భయపడాల్సిన అవసరం లేదా, అయ్యో నేను తాగొచ్చా లేదా, ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సో సేమ్ మెడిటేషన్ ఆల్సో బికమ్ యువర్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇఫ్ యూ ఎంటర్ ఇంటూ సైడ్ జాబ్. ఎలా అంటే డోంట్ మైండ్ జస్ట్ ఎలా ఉంటుంది ఇన్ కేస్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు, జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు మన వీడియోస్ చూస్తూ ఉంటే ఇది ఇంత ఈజీగా అనుకునేలాగా జస్ట్ మీరు మాకు చూపించగలుగుతారా? యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ మెడిటేటింగ్, ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్. సో ఇందులో యూ ఎక్స్పీరియన్స్ దిస్ మెడిటేషన్. జనరలీ బయట మెడిటేషన్ అంటే యూ సిట్ ఇన్ అ పోస్చర్ ఫిక్స్డ్ అప్ టు దట్, కానీ ఈ మెడిటేషన్లో యూ ఎక్స్పీరియన్స్ దట్. సో ఆ పీస్, ఆ కామ్నెస్ అన్నది యూ ఎక్స్పీరియన్స్ ఇట్. కాబట్టి సో ఇక్కడ నలుగురిలో ఉన్నా సరే, మీరు ఏ పొజిషన్లో ఉన్నా సరే, యూ జస్ట్ కంటిన్యూ విత్ ఇట్ అనమాట. సో మీ డే స్టార్టింగ్లో ఒక 5 minutes మీరు మెడిటేట్ చేస్తే ఆ కామ్నెస్ అన్నది మెడిటేషన్ ఎలాగా అంటున్నా
సో బేసికలీ సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద ప్రాసెస్ వేర్ మన లోపల ఉన్న గాడ్ రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో ద ఎనర్జీ దట్ అవేకెన్స్ అండ్ కనెక్ట్స్ విత్ ది ఆల్ పర్వేడింగ్ పవర్. సో మన చుట్టూ దేవుడి శక్తి ఏదైతే ఉందో భగవంతుడు సర్వాంతర్యామి అంటాం కదా. సో ఆ ఎనర్జీతో ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటుందో దెన్ మనం భగవంతుడితో ఒకటిగా ఉంటాం. గాడ్తో ఒకటిగా ఉండడం అంటే ఏంటి? ప్యూర్గా, ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉండడం. పాస్ట్, ఫ్యూచర్, రన్నింగ్ మైండ్కి ఒక బ్రేక్ పడడం బేసిక్గా. సో ఎప్పుడైతే జరుగుతుందో దెన్ ఆటోమేటికలీ ఇట్ హ్యాపెన్స్. అండ్ మీరు ఇందాక అన్నారు కదా మెడిటేషన్కి ఒక ప్రాసెస్ అంటే ఏంటి అని. ఇట్స్ జస్ట్ బేసికలీ మీ అటెన్షన్ని భగవంతుడి వైపు ఉంచడం. ఓకే, యూనో గాడ్తో కనెక్ట్ అయి ఉండడం. సో వెన్ దట్ హ్యాపెన్స్ సైమిల్టేనియస్గా అల్టిమేట్గా మనం ఆ స్టేట్ని రీచ్ అవ్వగలుగుతాం. సో అది చేసే విధానం ఏంటి, దాన్ని ఏ విధంగా నేర్చుకోవాలి, ఇదంతా కూడా అయితే జూన్ 7వ తారీఖున గాదిరాజు ప్యాలెస్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ రండి. ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరినీ తీసుకురండి. ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్, ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్స్లో మెంటల్ స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంది. ఇంక్లూడింగ్ పిల్లల్ని కూడా మీరు హ్యాపీగా తీసుకురావచ్చు. అసలు వాట్ ఈజ్ వాట్, అసలు ఏంటి, ఇది ఎలా చేస్తారు, దీనివల్ల ఇంకా బెనిఫిట్స్ ఏంటి, ఒక చిన్న వీడియోలో 56 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ సహజ యోగా గురించి మాట్లాడుకోవడం మనకు చాలా కష్టం. కాబట్టి అందరం జూన్ 7వ తారీఖున గాదిరాజు ప్యాలెస్లో